మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. హిజ్బుల్లా టార్గెట్ గా ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 2024లోనే ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. శాంతి ఒప్పందాన్ని హిజ్బుల్లా ఉల్లంఘిస్తోందంటూ ఆ కారణంతో బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. మనందరికీ తెలిసిందే, గతంలో లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరిగినటువంటి బోర్డర్లో జరిగినటువంటి యుద్ధ వాతావరణం, ఆ కాల్పులు మనం చూసాం. ఆ తర్వాత అమెరికా ఇన్ఫ్లుయెన్స్, కొంత మరికొన్ని దేశాల ఇన్ఫ్లుయెన్స్తో ఇరు దేశాల మధ్య, ఇరు ప్రాంతాల మధ్య నెలకొన్నటువంటి సంధికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూసాం. ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. అలాగే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో, లెబనాన్ని పూర్తిగా తమ హస్తగతం చేసుకున్నటువంటి ఇజ్రాయెల్కి సంబంధించిన ట్రూప్స్ని తిరిగి వెనక్కి రప్పించేశాయి. అయితే ఇప్పుడు అక్కడ హిజ్బుల్లాకి సంబంధించినటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అక్కడ టెర్రరిస్టుల కోసం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నారని, కొన్ని రకాల పరికరాలను, కొన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడ డెవలప్ చేస్తున్నారన్న కారణంతో, తమ దగ్గర పూర్తి స్థాయి సమాచారం ఉందన్నటువంటి కారణంతో ఇజ్రాయెల్ లెబనాన్ మీద, సదరన్ లెబనాన్ మీద దాడులకు పాల్పడింది. ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ స్ట్రైక్స్లో హిజ్బుల్లాకి చెందినటువంటి కీలక స్థావరాలు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దెబ్బతిన్నది. ఒక్కసారి మీరు స్క్రీన్లో చూడొచ్చు. అక్కడ ఇజ్రాయెల్ చేసినటువంటి ఎయిర్ స్ట్రైక్స్కి సంబంధించిన విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి హిజ్బుల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, వాళ్ళ ప్లేసెస్ మీద దాడులకి పాల్పడింది ఇజ్రాయెల్. తీవ్రమైనటువంటి వైమానిక దాడులకు పాల్పడిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఆ ధ్వంసమైన దానికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రకటన కూడా వెలువడ్డాన్ని మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఐడిఎఫ్ ఒక ప్రకటనను విడుదల చేసింది. దీనికి సంబంధించి మేము దాడులు చేశాము అని చెప్పేసి ఎక్స్లో ఒక పోస్ట్ కూడా పెట్టినట్లుగా మనకు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ సెండ్స్ మెసేజ్ విత్ స్ట్రైక్స్ ఇన్ లెబనాన్ అంటూ చేసినటువంటి ట్వీట్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. ద ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ క్యారీడ్ అవుట్ మల్టిపుల్ స్ట్రైక్స్ ఇన్ సదరన్ లెబనాన్ అంటూ దానికి సంబంధించినటువంటి విజువల్స్ని కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆ దాడులు ఎంత భీకరంగా జరిగాయి అనే దానికి సంబంధించి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. టార్గెటింగ్ హెజ్బుల్లా లింక్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇజ్రాయెల్ సేస్ ద ఆపరేషన్ వాజ్ amid at dismantling machinery allegedly used to rebuild militants network near the border. బోర్డర్కి దగ్గరలో మిలిటెంట్స్ నెట్వర్క్ని బిల్డప్ చేయడానికి యూజ్ చేస్తున్నటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మేము డిస్మాంటిల్ చేసాం, పూర్తిగా ధ్వంసం చేసామంటూ చెప్తున్నారు. ద మెసేజ్ ఈజ్ క్లియర్, ద గాజా సీజ్ ఫైర్ ఈజ్ హోల్డింగ్ బట్ నార్థరన్ ఫ్రంట్ ఈజ్ స్టిల్ యాక్టివ్ అంటూ చేసినటువంటి ట్వీట్. దీనికి సంబంధించి కొన్ని విజువల్స్ని కూడా అందులో యాడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే నేను మీకు ఆ డీటెయిల్స్ ఇచ్చాను. ఐడిఎఫ్ స్ట్రక్చర్ మనం చూస్తున్నాం. నేను ఒకసారి మీకు ఐడిఎఫ్ స్ట్రైక్స్ హెజ్బుల్లా టెర్రర్ ఆర్గనైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేర్ engineering tools used to rehabilitate terror infrastructures in southern Lebanon were stored. The IDF struck a short while ago under the leadership of Northern Command using the Air Force. Infrastructures of the Hezbollah terror organization were engineering tools that were used to rehabilitate the terror infrastructure in southern Lebanon were stored అంటూ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ద హెజ్బుల్లా టెర్రర్ ఆర్గనైజేషన్ కంటిన్యూస్ ఇన్ ద అటెంప్ట్స్ టు రీహాబిలిటేట్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ అవుట్ లెబనాన్ వైల్ ఎండేంజరింగ్ లెబనీస్ సివిలియన్స్ అండ్ యూజింగ్ దెమ్ యాజ్ ఏ హ్యూమన్ షీల్డ్స్. వాళ్ళని హ్యూమన్ షీల్డ్స్గా ఉపయోగించుకొని వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకునే పనిలో ఈ హిజ్బుల్లా గ్రూప్స్ ఉన్నాయి అంటూ కూడా ఇందులో రాశారు. ద ప్రజెన్స్ ఆఫ్ ది టూల్స్ అండ్ ద యాక్టివిటీ ఆఫ్ ది హెజ్బుల్లా టెర్రర్ ఆర్గనైజేషన్ ఇన్ ద ఏరియా కాన్స్టిట్యూట్ ఏ వైలేషన్ ఆఫ్ ది అండర్స్టాండింగ్స్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ అంటూ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. మొత్తం మీద తాము చేసినటువంటి దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఇప్పటికే ఒక ప్రకటన చేసుకోగలిగింది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి దాడులు, ఆ దాడులకు సంబంధించినటువంటి ఫుటేజ్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారిగా జరిగినటువంటి ఈ భీకర దాడుల్లో ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోయింది.
అయితే ఇజ్రాయెల్ చెప్తున్న మాట మనం వింటున్నాం. అక్కడ హ్యూమన్ షీల్డ్స్గా పెట్టుకొని, అంటే మనుషుల్ని తమకి కవచంలాగా వాడుకుంటున్నారు. అంటే సామాన్య ప్రజల మధ్యలో ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకుంటున్నారు. అంటే ఒకవేళ ఎవరైనా దాడి చేయడానికి ఆలోచిస్తారు కదా, సామాన్యుల మధ్యలో ఉంటే ఎస్కేప్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా అన్న కారణంతో అంటూ చెప్తున్నారు. ఈ సదరన్ లెబనాన్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మేము క్లియర్గా ఎప్పటికప్పుడు మేము దాడులు చేసే ఉద్దేశంతో ఉన్నామని కూడా చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ట్వీట్లో వాళ్ళు మెన్షన్ చేశారు క్లియర్గా, మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు దాడులు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం అని చెప్పారు, క్లియర్గా చెప్తున్నారు. సో మున్ముందు మరిన్ని దాడులు ఉండబోతున్నాయి. సమాచారం ఉంటే ఎక్కడ కావాలంటే అక్కడ దాడులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సీజ్ ఫైర్ ఒప్పందం ఏమైంది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను ముమ్మరం చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా అనేటువంటి సమాధానం ఇజ్రాయెల్ నుంచి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. క్లియర్గా ఇజ్రాయెల్ ఇటు గాజాని వదిలిపెట్టిందే తప్పితే, గాజాతో ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకొని గాజాతో శాంతి ఒప్పందాన్ని చేసుకుంది తప్ప లెబనాన్తో కాదు. లెబనాన్తో శాంతి ఒప్పందం చేసుకున్నప్పటికీ హద్దులు మీరుతుంటే మేము చూస్తూ ఊరుకోమని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద ఇజ్రాయెల్ ఎక్కడ చూసినా సరే వరుస యుద్ధాలు, వార్ మాంగర్ మెంటాలిటీ కనిపిస్తుంది. ఓ పక్క నిన్న మొన్నటి వరకు మనం చూసాం గాజా దాడులు ఎంత తీవ్రతరంగా ఉండేవో, ఇప్పుడు అక్కడ కొంత శాంతి చేకూరింది. ఇంతలోనే మళ్ళీ లెబనాన్ మీద దాడులు చేస్తుంది. అంతకుముందు ఇరాన్ మీద దాడులు చేసింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి షిప్స్ను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. 1, 2 కాదు, ఎక్కడ చూసినా సరే వరుసగా ఈ యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఇజ్రాయెల్ అలుపెరుగకుండా ఈ యుద్ధాన్ని చేస్తూనే ఉంది. ఎక్కడో ఒక చోట ఏదో ఒక యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. సో ఒక వార్ మాంగర్ మెంటాలిటీ ఇజ్రాయెల్లో మనకు కనిపిస్తుంది. తాము చెప్పిన మాటే వినాలి, తమకు నచ్చినట్టే చేయాలి, లేదంటే తమకేదో ముప్పు పొంచి ఉందన్నటువంటి కొన్ని అనుమానాలు, భయాలు, వీటన్నిటికీ మళ్ళీ అమెరికా తోడు. గతంలో లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఒప్పందం కుదిరినప్పుడు కూడా అమెరికా ఇన్వాల్వ్ అయింది. మరి ఇప్పుడు అమెరికా ఏం చేయగలుగుతుంది ఈ విషయంలో? అమెరికాకి చెప్పే ఈ అటాక్స్ చేశారా? అమెరికా అడిగితే ఏం సమాధానం చెప్తారు? అక్కడ నిజంగా ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయా లేదా అనేది తెలియదు, కానీ జరుగుతున్నాయన్న నెపంతో మాత్రం భారీగా దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ ఒకవైపు ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి, అటు హౌతీలు, ఇటు గాజా, మరోవైపు చూస్తే ఇప్పుడు లెబనాన్, అంతకుముందు చూస్తే ఇరాన్, 1, 2 కాదు, ఎక్కడ చూసినా ఏదో గొడవ కనిపిస్తూనే ఉంటుంది ఇజ్రాయెల్ విషయంలో. సో వరుసగా ఇలా ఏదో ఒక యుద్ధంలో, ఏదో ఒక దాడుల్లో ఇజ్రాయెల్ మునిగిపోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ వరుస దాడులు ఇక ఇజ్రాయెల్ ఆపద, తమకి శత్రువుల సంఖ్య ఇంత భారీగా ఉండడాన్ని ఎలా చూడాలి? ఒక్కసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఒకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ స్ట్రైక్స్ చేసిన సందర్భంగా ఉన్నటువంటి పరిస్థితులను నేను మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. బట్ బిఫోర్ దాట్, యుఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మేము చూపిస్తున్నటువంటి ఈ వార్త మీ కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచిస్తోంది. యుఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మేము చూపిస్తున్న ఈ వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. యుఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.